మేము ప్రభుత్వంలో ప్రజల్లో భాగస్వామ్యమే. మేము ఈ రాష్ట్రంలో ఓటర్లమే, సాధారణ పౌరులమే. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకున్నా మేము ప్రభుత్వం వెంబటే ఉంటాం. అవసరమైతే గంట ఎక్కువ పనిచేస్తాం. ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ముందుంచడానికి కూడా ప్రయత్నం చేస్తాం. కానీ అందులో భాగంగానే పనిచేసిన కాలానికి జీతమో వేతనమో కూలో ఇవ్వమని అడుగుతున్నాం. అవి కూడా మేము కొత్తగా గొంతెమ్మ కోరికలు కావు. గతంలో మా రాజ్యాంగం ప్రకారం మాకు కల్పించిన హక్కుల ప్రకారం మేము పనిచేసి రావాల్సిన మేము దాచిపెట్టుకున్న పెండింగ్ బిల్స్ కానీ, మాకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం రావాల్సిన డిఏలు కానీ, ఎవ్రీ 5 సంవత్సరాలకు ఒకసారి రావాల్సిన పిఆర్సీ గురించి కానీ, మేము 25 సంవత్సరాలు కష్టపడి చదివి జీవితకాలం గవర్నమెంట్కి పనిచేసి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్కి పోయినప్పుడు మా పెన్షనర్స్ మేము పడే ఇబ్బందులకి అమౌంట్ పెట్టలేక చాలా మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద ప్రభుత్వాన్ని దృష్టి పెట్టి ఆర్థిక వెసులుబాటును బట్టే మేము అనేది పూర్తిగా ఈరోజు సాల్వ్ చేయమంటలేదు. ముందు పిలిచి మాట్లాడి ఆర్థిక వెసులుబాటును బట్టి మా ప్రాధాన్యతలు గుర్తించి ఆ ప్రాధాన్యతల ప్రకారం సాల్వ్ చేయమంటున్నాం. 10 నెలలు ఉద్యోగుల పెండింగ్ సమస్యల గురించి ఇలా ఒక కార్యాచరణ రూపొందించాం. మరి మంత్రిక మండలి సమావేశం 26 నాడు ఉన్నది. మరి మా ఉద్యోగుల సమస్యలు అందులో పెట్టేసి సమస్య మార్గంగా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో 28వ రోజు మన ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి మన ఉద్యోగుల సమస్యలను పిలిచి మాట్లాడకుంటే ఒక కార్యాచరణ రూపొందించి అన్ని 33 జిల్లాలను తిరిగి అందరినీ ఏకతాటిగా నిలబడి మరి ఉద్యోగుల సమస్యలను ఇలా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి, సిపిఎస్ సమస్య ఉన్నది, అలాగే 317 జీవో సమస్య ఉన్నది. ఇవన్నీ మమ్మల్ని పిలిచి మాట్లాడవలసిన బాధ్యత ఇలా ముఖ్యమంత్రి గారికి. హెల్త్ కార్డు కూడా ఉన్నది, ఇలా పెన్షన్ల సమస్యలు అన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మమ్మల్ని పిలిచి ఒకసారి కూర్చుని మాట్లాడి ఆర్థికపరమైన కాని సమస్యలు ఇలా చాలామంది పెండింగ్ ఉన్నాయి. మరి ఉద్యోగ సంఘాలుగా మేము అందరం ఒకతాటికపై ఉన్నాం. మరి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని గౌరవనీయ రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. రాష్ట్రంలో ఉన్న మొత్తం 205 సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపైన చర్చ జరిగింది. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 26వ తేదీ కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి దానికన్నా ముందు రాష్ట్ర చైర్మన్ గారిని, సెక్రటరీ జనరల్ పిలిపించి మాట్లాడి మా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి. లేని పక్షాన ఖచ్చితంగా ఉద్యోగులైతే కార్యాచరణకు సిద్ధమైనరు. ఆ కార్యాచరణ లేకుండా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయితే అని జగదీష్ అన్న గారి నాయకత్వంలో మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారికి 100% అన్ని ఉద్యోగ సంఘాలు ఈ ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు తెలుసు, కానీ ఆర్థికపరమైన అంశాలు కాకుండా ఆర్థికం లేని అంశాలు కూడా ఉన్నాయి. వాటినైనా ముందు పరిష్కరించి డిఏ విషయం మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. 1వ తేదీ నాడు వేతనాలు ఇస్తున్నమాట వాస్తవం. కానీ అనుకోకుండా ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా సెలవుపై వెళ్ళినా, బదిలీపై వెళ్ళినా, లీవ్లో ఉంటే పెండింగ్ టోకన్స్ అనేది జూలై మాసం నుంచి ఇంతవరకు డబ్బులు ఇచ్చే జీతాలు మాత్రం 1వ తారీఖు ఇస్తున్నారు. కానీ పెండింగ్ వేతనాలు ఇవ్వట్లేదు. పెండింగ్ డిఏ, పెండింగ్ జీపీఎఫ్ స్లిప్స్, రిటైర్ కాబోయే టీఎస్జీఏలకు సంబంధించిన పెండింగ్ అంశాలన్నీ కూడా ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో ఇలాంటి పెండింగ్ బకాయిలు అనేది లేదు. కొంత బకాయి ఉండదు. ఈ సంవత్సరం నుంచి ఇంత పెండింగ్ అనేది ప్రస్తుతం మాత్రం కొనసాగుతుంది. తక్షణమే ప్రభుత్వము ఉపాధ్యాయ ఉద్యోగుల సంబంధించిన పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో జేఏసీ ఉద్యమ కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని మరి జేఏసీ పక్షాన పిలుపునిస్తున్నాం.